ఇన్నాళ్ళు ఈ టిప్స్ తెలియక ఎంతో కష్టపడి ఎంత డబ్బుని వేస్ట్ చేశామో చూస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇలా మనం ఇడ్లీలో కానీ దోశల్లో కానీ ఎక్కువగా చట్నీ అయితే పట్టుకుంటూ ఉంటాం కదండి. చట్నీ పట్టేటప్పుడు కొద్దిగా చిన్న అల్లం ముక్కను వేసామనుకోండి, కొద్దిగా కొబ్బరి, పచ్చి కొబ్బరి మనం ఇలా శనగగులు వేయించేటప్పుడే పచ్చి కొబ్బరి అందులో వేసేసి కొద్దిగా చిన్న అల్లం ముక్క వేసామనుకోండి, ఇలా మిక్సీ చక్కగా పట్టేసుకుంటే చట్నీ అయితే టేస్టీగా ఉంటుందండి. ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. ఇలా మన బాత్రూమ్ అనేది చక్కగా మనం వెళ్ళిన ప్రతిసారి కూడా మనం ఎన్ని లిక్విడ్స్ పెనాయిల్ అలాంటివి వేసినా కూడా ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా మనకి ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా మంచి స్మెల్ రావాలి అనుకుంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఒక జిప్లా కవర్ తీసుకొని దానిలో ఒక 4 స్పూన్స్ సాల్ట్ కానీ లేదంటే రాళ్ళుప్పు కానీ మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోవచ్చు. దీనిలో కొద్దిగా 1 స్పూన్ వరకు కంఫర్టు, 1 స్పూన్ వరకు ఇలా షాంపూ కూడా వేసేసుకొని దీనిలో మనం బట్టల్లో యూజ్ చేసుకునే నాప్కిన్ బాల్స్ ఉంటాయి కదండి, స్మెల్ కోసం ఎక్కువగా బట్టల్లో పెడుతూ ఉంటాం కదా. ఒక బాల్ తీసుకొని మెత్తగా పౌడర్లా చేసుకొని ఈ పౌడర్ కూడా అందులో కలుపుకోవాలి. దీనిలో షాంపూ, కంఫర్టు, అలానే దీంట్లో సాల్టు, అలానే నాప్కిన్ బాల్ పౌడర్ ఇవి 4 వేసేసి ఇలా జిప్లా కొన్ని క్లోజ్ చేసేసి అక్కడక్కడ హోల్స్ పెట్టేసుకోవాలండి. ఇక్కడ ఈ ప్యాకెట్ని మనం ఇలా బాత్రూంలో ఎక్కడైనా ఒక హ్యాంగర్కి తగిలించేసామనుకోండి, మనం బాత్రూమ్కి వెళ్ళిన ప్రతిసారి కూడా మంచి స్మెల్ అయితే వస్తుంది. రూపాయి ఖర్చు లేకుండా మనం ఇంట్లోనే ఈ విధంగా ఒక రూమ్ ప్లేస్నర్ లాగా ఉపయోగించుకోవచ్చు అండి. ఇలా మనకి స్మెల్ పోయిందనుకోండి, కొద్దిగా కంఫర్ట్ కొంచెం మనం ఈ విధంగా షాంపూ వేసేసుకున్నాం అనుకోండి, మళ్ళీ మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుందండి. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు అస్తమానం బాత్రూమ్కి వెళ్తూ ఉంటారు కాబట్టి ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా ఉండాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఈ విధంగా మనం బాత్రూంలో ఒక హ్యాంగర్కి తగిలించేసామనుకోండి, చక్కగా మనకి ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా మంచి స్మెల్ అయితే వస్తుంది. ట్రై చేయండి. అసలు ఒక్కసారి మీరు ఈ ట్రిక్ని ట్రై చేసి చూసారంటే నిజంగా మీరే ఆశ్చర్యపోతారండి. అంత చక్కగా వర్క్ అవుతుందన్నమాట. రూపాయి ఖర్చు లేకుండా ఇలా మనం పడేసే వాటితో ఈ విధంగా జిప్లా కవర్ని అయితే మనం రెడీ చేసేసుకొని చక్కగా బాత్రూంలో పెట్టేసుకుంటే మంచి స్మెల్ అయితే వస్తుందండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించిన ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్గా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్ ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. మనం సోప్ యూజ్ చేసిన తర్వాత సోప్ బాక్సెస్ ఉంటాయి కదండి, ఖాళీ అయిపోయి పడేస్తూ ఉంటాం కదా, వేస్ట్ అని పడేసే బదులు ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుందన్నమాట. ఇంకా ఒక బాక్స్ అయితే తీసుకోవాలండి. ఈ విధంగా సోప్ బాక్స్ తీసుకొని దీనిలో అయితే మనం బట్టల్లో యూజ్ చేసుకునే నాప్కిన్ బాల్ ఉంటుంది కదండి, అది ఈ విధంగా ఆ సోప్ బాక్స్లో పెట్టేసి అక్కడక్కడ హోల్స్ పెట్టేసుకోవాలండి. ఈ పెట్టికి అక్కడక్కడ హోల్స్ పెట్టేసి ఈ విధంగా డబుల్ ప్లాస్టిక్ టైప్ అయితే అంటించేసుకుని ఇలా బాత్రూంలో పెట్టేసుకున్నాం అనుకోండి, మంచి స్మెల్ అయితే వస్తుందండి. ట్రై చేయండి. మనకి బాత్రూమ్కి వెళ్ళిన ప్రతిసారి కూడా మంచి స్మెల్ అయితే వస్తుందండి. సో మనకి ఎటువంటి బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఇలా మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇలా వేస్ట్ అని పడేసే సోప్ బాక్సులతో ఇలా ఒక ట్రిక్ని అయితే మీరు ట్రై చేసి చూడండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది అనమాట. ఈ విధంగా డబుల్ ప్లాస్టిక్ టేప్ అయితే కొద్దిగా కట్ చేసేసి దానికి అతికించేసి బాత్రూంలో పెట్టేసాం అనుకోండి, మంచి స్మెల్. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. కొబ్బరి చిప్పని తీసుకుని ఈ విధంగా దానిలో కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఇలా ఈ కొబ్బరి చిప్పని మనం చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, కొద్దిగా బేకింగ్ పౌడర్ కూడా వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎటువంటి బ్యాడ్ స్మెల్ అయితే ఉండదండి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. ఏదైనా ఒక స్పూన్ తీసుకొని దానిలో కొద్దిగా పసుపు వేసుకోవాలండి. దీనిలో కొద్దిగా తేనె వేసేసుకొని నైట్ టైంలో ఈ విధంగా మనం ఈ మిశ్రమాన్ని మనం కొంచెం సప్పరిస్తూ మింగుతూ ఉన్నామనుకోండి, ఎంత ఎక్కువగా ఉన్నటువంటి జలుబు అయినా దగ్గైనా చక్కగా రిలీఫ్ అనేది ఉంటుందండి. ఎన్ని మెడిసిన్స్ వేసినా మనకి తగ్గకపోవచ్చు, కానీ ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఈ విధంగా ఒక స్పూన్లో కొద్దిగా పసుపు వేసేసుకొని కొద్దిగా తేనె కలుపుకొని ఈ విధంగా మనం నైట్ టైంలో ఇలాగ మనం కొంచెం ఆ మిశ్రమాన్ని త్రాగుతూ మింగామనుకోండి, చప్పరిస్తూ చక్కగా మనకు రిలీఫ్ అనేది ఉంటుందన్నమాట. ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది. ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నింటిలో మరి మీకు ఏ టిప్స్ అయితే యూజ్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి
కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే కమెంట్ లైక్ వల్ల నాకు కూడా సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది. కాబట్టి ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. సోప్స్ మనం ఎక్కువగా బాత్రూంలో ఈ విధంగా అయితే ఒంటి సోప్స్ పెట్టుకుంటూ ఉంటాం కదండి. సోప్ బాక్స్ ఉన్నప్పటికీ కూడా వాటర్ వెళ్ళిపోయి తేమ తగిలి మనకి ఇలా సోప్ అంతా కూడా వేస్ట్ అయిపోతూ ఉంటుంది కదా. ఇలా సోప్లు ఎక్కువగా వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే మెంతో ప్లస్ ఖాళీ అయిపోయిన తర్వాత మూతని ఈ విధంగా పెట్టేస్తే మనకి ఆ వాటర్లో నానిపోకుండా మనీ కూడా సేవ్ చేసుకోవచ్చు అండి. సోప్ అంతా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. పింపుల్స్ త్వరగా తగ్గాలి అంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. మనకి ఫేస్ పైన అనుకోకుండా పింపుల్స్ అయితే వచ్చేస్తూ ఉంటాయి కదా. మనం బయటికి వెళ్ళాలన్నా కూడా పింపుల్స్తో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. పింపుల్స్ త్వరగా తగ్గాలి అంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. శాస్త్రీయ బామ్ కానీ జెండు బామ్ కానీ అలానే మెంతో ప్లస్ కానీ ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకొని ఈ విధంగా పింపుల్స్ పైన నైట్ పడుకునే ముందు ఈ విధంగా అప్లై చేసేసామనుకోండి, మార్నింగ్ కల్లా కూడా మనకి పెయిన్ తగ్గిపోతుంది. అలానే మనకి ఇలా మొటిములు కూడా చక్కగా నీగిపోతాయండి, తగ్గిపోతాయి. ట్రై చేయండి. ఇలా క్రమేణా చేయటం వల్ల మొటిములు అనేది చక్కగా మనకి తగ్గిపోతాయి, పెయిన్ కూడా ఉండదండి. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. మరి మీకు ఈ టిప్స్ అన్నీ నచ్చాయా? నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.